వరద బాధిత జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం తెలుసుకోనున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా వరద పరిస్థితులను సీఎస్ రామకృష్ణారావు సమీక్షించారు. టెలికాన్ఫరెన్స్ లో పలు విభాగాల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సహాయ పునరావాస కార్యక్రమాలు, ఆస్తి ప్రాణ నష్టం నివారణకు చేపట్టిన చర్యలపై సమీక్ష చేశారు. ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు ఎస్పీలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే మరిన్ని ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తామని కూడా తెలియజేశారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చెప్పండి చందు. దుర్గా, రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు విస్తారంగా పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద చేరింది. చాలా ప్రాంతాలు కూడా వరద ప్రభావానికి గురయ్యాయి. చాలా చోట్ల ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది. ఈ రోజు వరద బాధిత జిల్లాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని సమీక్షించబోతున్నారు. మధ్యాహ్నం తర్వాత ఆయన ఏరియల్ సర్వేకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో సిఎస్ రామకృష్ణారావు టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సిఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను కూడా సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో మరోసారి కూడా ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆస్తి ప్రాణ నష్టం నివారణ పైన చేపట్టే చర్యలపైనే ప్రధానంగా సమీక్షించారు. ముఖ్యంగా చూసినట్లయితే గత 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు పడబోతున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నిర్మల్, కామారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాలకు అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇప్పటికే పోచారం జలాశయానికి సంబంధించి నీటి ఇంట్లో తగ్గింది, రిజర్వాయర్ ప్రమాదం బయట పడింది అని కూడా చెప్పారు. మరోవైపు వరద నీటిలో చిక్కున్నటువంటి రూప్ కింగ్ తండా కావచ్చు, అదేవిధంగా వాడి గ్రామాల ప్రజలను కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా 1000 మంది పైగా పబ్లిక్ ను కూడా వాళ్ళు సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్కి నుంచి 3 లక్షల క్యూసెక్ల జలాలను కూడా నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి 1,90,000 క్యూసెక్ల జలాలను కూడా దిగువ ప్రాంతాలకు వదులుతున్నందున ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కలవట్లు, పొంగుతున్నటువంటి వాగులు కావచ్చు, లోతట్టు ప్రాంతాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖను ఇప్పటికే ఆదేశించారు. అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఆహారం, మంచినీరు, మౌలిక సదుపాయాలు అందించాలని కూడా చెప్పారు. అదేవిధంగా ఈ ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, వీటన్నిటితో పునరుద్ధరించాలి, వెంటనే విద్యుత్ అందించాలని కూడా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యంలో సీఎం ఈ రోజు ఏరియల్ సర్వే ద్వారా స్వయంగా తాను వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితిని కూడా అంచనా వేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు 4 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రయాణాలు అందరూ కూడా మానుకోవాలి, ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండాలి. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో స్కూల్స్ కూడా సెలవైతే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటికి కావచ్చు, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా ప్రభుత్వం అయితే అలర్ట్ చేస్తున్న నేపథ్యంలో స్వయంగా సీఎంఏ వెళ్లి కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని అంచనా వేయబోతున్నారు. దుర్గా. థ్యాంక్ యూ చందు.